కీళ్లవాతం, చర్మ వ్యాధులు, స్త్రీ సమస్యలు, 360 వ్యాధులకు మూలిక వైద్యం చేయబడును. గురూజీ ఏ సహదేవరాజు 9440969178. అస్మద్గురుభ్యో నమః. మిత్రులారా, భగవద్బంధువులారా, ఇవాళ కూడా ఒక విశేషమైన సాంప్రదాయం ఉంది. అది మనం మర్చిపోయాం. ఇతర దేశాల్లో ఇంకా మర్చిపోలే, వేరే వాటి లోపల. దానికి మూలమైన ఒక ఘట్టాన్ని మనం చెప్పుకుందాం. మనం అంటాం, ఇంటి లోపల శుభ్రం చేసే వస్తువులు ఉంటాయి చూచారా, అంటే చీపురు కానీ, మాపర్ అంటే గుడ్డబెట్టి తుడిచేది కానీ, లేదా డస్టర్ ఓ బ్రష్ కానీ ఇలాంటిది, వాటిని గ్రీక్, రోమ్ ఆ ప్రాంతాల్లో కానీ, దక్షిణ అమెరికాలో కొన్ని ప్రాంతాల్లో కానీ, అలాగే కొంచెం ఇంకా వెనక్కి వెళితే అక్కడ రష్యాకి మారుమూల ప్రాంతాల్లో వీటి కోసం ప్రత్యేకించి కొన్ని అరలాంటి వట్టే పెడతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవన్నీ అయిన తర్వాత వాటిని తీసుకొని వెళ్ళి జాగ్రత్తగా పెట్టి తలుపేసి అక్కడ పెర్ఫ్యూమ్ కూడా కొడుతుంటారు. మనం ఏమనుకుంటామంటే వాటిలోంచి వచ్చే క్రిములు ఏమైనా వస్తాయేమో అని చెప్పి. కానీ ఒక్కసారి ప్రాచీన సాంప్రదాయంలోకి వెడితే మన పెద్దలు ఎవళ్ళు కూడా ఇల్లు ఊడ్చిన చీపుర్ని కాలితో తొక్కిన పాపాని పోయిన వాళ్ళు కాదు. అలాగే ఇల్లరికే గుడ్డు ఉంటుంది, కాలితో తీసి పక్కన పెట్టలేదు వాళ్ళు. ఇలాంటివన్నీ కూడా. అలాగే కత్తిపీట, రుబ్బురోలు, ఇలాంటివి దేన్ని కూడా వాళ్ళు కాలితో తొక్కి పాపాన్ని ఎరగరు. ఆఖరికి స్టూలు కానీ కుర్చీ కానీ పక్క లాగాల్సి వస్తే కాలుతోటి ఇలా తంతు ఉంటాం మనమంతా. లేదు, తలుపుల మీద వాళ్ళు గుడ్డలు వేసేవారు కాదు, మనం వేస్తుంటాం. ఇలాంటి వాటి అన్నిటికీ కూడా ఒక అందమైన సన్నివేశం ఉంది. ఇదేమిటి? ప్రదేశము శుభ్రం చేయడము, వస్తువు శుభ్రం చేయడము, శుభ్రమైన ప్రదేశాన్ని మరింత జాగ్రత్తగా ఇబ్బందులు లేకుండా చేయడం అన్నది, ఇదంతా కూడా యాగములో ఒక భాగము అని చెప్పింది ఋగ్వేదం. యాగంలో భాగమే. ఆఖరికి మనం 5 నక్షత్రాల హోటల్కి వెడతాం, టేబుల్ శుభ్రంగానే ఉంది, వాడు వచ్చి ఏం చేస్తున్నాడు, ఇలా గబుతుడిచాడు, గొప్పగా దాని దుమ్మేమన్నా ఉందా? లేదు. కాదు, ఒక మర్యాద అంటారు. కాదు, అంటే ఈ వచ్చిన వాడికి వడ్డన చేయడానికి కూడా అదొక యాగంగా ఒక నియమం ఉంది ఆ సాంప్రదాయాల్లోనూ. అందుకని ఇలాంటివి చాలా ఉన్నాయి. ప్రస్తుతం ఒక్కటి దీనికి సంబంధించి మాట్లాడుకుందాం. అంటే ఇల్లు శుభ్రం చేయడము, పూజ గది సిద్ధం చేయడము, లేదా మనం ఉండే చోటును శుభ్రంగా అట్టే పెట్టుకోవడం, ఇవన్నీ కూడా ఆఖరికి మంచం మీద పడుకుని నిద్రపోయేయడం కూడా, మంచాన్ని శుభ్రంగా ఇవన్నీ కూడా బాగా నిద్ర పట్టడానికి అనుకుంటాం. కాదు, నిద్ర కూడా ఒక యాగము వంటిది. దానికే ఒక అందమైన మంత్రాన్ని మనవాడు చెప్పుకుందాం. ఇది వేదంలో ఇప్పటికి కూడా ఆచరిస్తారు. ఈ మంత్రంతో కొన్ని పనులు చేస్తారు. ఏమంటారు? మాతుష్పదే పరమే శుక్ర అయో విపన్యవ రాస్పిరాస అగ్మన్ సుసేవ్యం నమస రాతహవ్యా శిశుం మృంజద్ది ఆయవ నవాసో. మొదట పోలిక చెప్పారండి. ఎలాగో తెలుసా? పిల్లాడు ఉంటాడు, చంటి పిల్లాడు, తల్లి గర్భంలోంచి వచ్చాడు. వెంటనే వాడి దగ్గర తీసుకుని కొత్తగా వచ్చిన ధాన్యం ఉంటాయి, ఆ చేటలో ఉంటాయి, చేటలో వాడిని పడుకోబెట్టి వాడు కెవ్వు మన్న తర్వాతే కాస్త వెండి గిన్నె లోపల తేనె, నెయ్యి, పాలు కలిపి బంగారు ఉంగరంతో నోటికి తడిపిస్తే వాడి పెదాలు ఇలా కలుపుతాడు. అప్పుడు తల్లికి అందిస్తారు. తల్లి మొదటి పానాన్ని కలిగిస్తుంది, స్తన్యపానాన్ని. అప్పుడు జాగ్రత్తగా పిల్లాడికి స్నానం అది చేయిస్తారు. చేయించడం కూడా చంటి పిల్లాడు కదండి, నెప్పెట్టదా, ఒళ్ళంతా నలిచి చేస్తారట. ఏమిటండి ఇది? కాదు, అది ఒక యజ్ఞము. ఎందుకని? 9 నెలల పాటు గర్భంలో ఉండి బయట వాతావరణం తెలియకుండా పెరిగిన లేత శిశువుకి బయట వాతావరణం ఒక్కసారి వచ్చిందనుకోండి ఇబ్బంది పడతాడు. అందుకని అది రాకుండా ఉండడానికి మార్జనం చేస్తారు. ఇన్నాళ్ళు తల్లి తిన్న ఆహారాన్ని రక్తనాళాల ద్వారా తీసుకున్నవాడికి ఒక్కసారిగా ఆహారం పనికిరాదు. అందుకని తేనె, నెయ్యి, పాలతోటి కొంచెం పెదవులకి తాకిస్తారు. ఇన్ని కథలు ఉన్నాయి. దీని పేరు మనకి వేదం యజ్ఞము, యజ పూజాయాం అని ధాతు అలా పెట్టింది. అలాగట అంటున్నారు. శిశుం మృజంతి ఆయవ. ఆ పనివాళ్ళ పేరేం పెట్టాడు మనం? ఇంత అందమైన పదం ఆయా అన్నాం.
ఆయా ఎక్కడదండి? హిందీ పదం ఉందామా? వేదంలో చెప్తున్నారు ఆయవహ, చంటి బిడ్డని జాగ్రత్తగా చూచే తల్లులు కానీ పరిచారకులు కానీ ఎవళ్ళైతే మృజంతి జాగ్రత్తగా మార్జనం చేస్తారో, అలాగా మనము దేవతలను ఆహ్వానించే ప్రదేశం ఉంటుంది, దాన్ని కూడా శ్రద్ధగా మార్జనం చెయ్యండి అయ్యా, చెయ్యాలయ్యా అంటోంది. చూడండి, మాతుష్పదే పరమే శుక్ర. ఈ మానవులు ఉన్నారే, ఆయోహో అంటే మానవులు ఉన్నారు, వీళ్ళంతా ఏం చేయాలి? విపంజవ, వీళ్ళంతా చాలా తెలియగలిగిన వాళ్ళు, మంచి బలం కలిగిన వాళ్ళు, మంచి స్తుతిపరులు, హోతలు, ఋత్విక్కులు, వీళ్ళు చాలా గొప్పవాళ్ళు అండి. అంతా ఇంతవాడు కాదు. వాళ్ళంతా ఏం చేస్తారు? రాస్పిరాస, వాళ్ళ దగ్గర రాస్పిరాస అంటే చేతిలో తమాషా వస్తువులు ఉంటాయి. సృక్కు, సృహం, గరిటె, చెంబు, తప్పేల, ఇలాగ అక్కడ కుండలు ఉంటాయి. కుండకి కూడా వేదమంత్రంతో అభిషేకం చేస్తారు, అది కూడా బాగుండాలన్నమాట. వీటన్నిటి ఇలాంటివన్నీ కలిగిన వాళ్ళు. మాతుహు, తల్లి స్థానంలో ఉన్న భూమి ఉందే, అంటే ఇక్కడ యజ్ఞం చేద్దాం అనుకున్నాం, ఇది తల్లి వంటిది అనమాట, తల్లి ఒడి వంటిది. మాతుహు భూమి లోపల, భూమి పడితే శుక్రే పరమే పదే. ఎప్పుడైతే ఒకతోట ఇలా చేద్దాం అనుకున్నామో అక్కడ వెంటనే కొత్త కాంతి వస్తుంది. అలాగా నిన్న మొన్నటిదాకా ఎగురుకుంటూ తిరుగుతోంది 16 ఏళ్ల పిల్ల. పెళ్లి చూపుల వాళ్ళు వచ్చి వెళ్ళారు. వెళితో గుమ్మం దాకానే వెళ్ళి ఉత్తరం రాస్తాం అనుకున్నానే, పిల్ల మాకు నచ్చిందండి, ముహూర్తం అన్నాడు ఆ పెద్ద ఆయన. ఆ మాట వింది పిల్ల. ఇంతవరకు ఇలా ఉన్నది కాస్త మొహంలో ఎంత కాంతి వస్తుందండి. అలాగా యజ్ఞం చేద్దామంటే చాలుట, ఇక్కడ కొత్త కాంతి వస్తుందట. శుక్రే పరమే పదే, గొప్పగా ప్రకాశించే చోటయ్యాది పరమే పదే. ఏం చేస్తారు? ఉత్తర వేది అని పేరు పెట్టి దానికి ముందు ఉత్తర భాగాన్ని శుభ్రం చేస్తారు. దేనికో చెప్పుకుందాం. అంచేత అస్మిన్ బాగా సేవిస్తారు ఆ భాగాన్ని ముందు. ఎందుకని? పోలికలాగా సుసేవ్యం, బాగా జాగ్రత్తగా చూడవలసిన చంటి బిడ్డని సుసేవ్యం, సుఖం కలిగించడానికి, శిశుం ఉత్పత్తి కాబోయే శిశువుని జాగ్రత్తగా చూస్తారే, అలాగట శిశుం. ఆ శిశువు ఎవరండి? అగ్నిదేవుడు. ఇప్పుడు పిల్లవాడు అక్కడ పుట్టబోతున్నాడు. ఈ అగ్నిదేవుడికి జాగ్రత్తగా బాగా నిలబడానికి వాసో, నిలిచేందుకు వస్త్రం కావాలి గనక అన్నట్టుగా ఉండే నమస రాతహవ్య, నమస్సులతోటి రాతహవ్య హవిస్సులు ఇస్తూ మృంజంతి మార్జనం చేస్తారు. అంటే నెప్పులు పడుతోంది, ఇక పుట్టబోతున్నాడు పిల్లవాడు. అమ్మ ఓర్చుకోమచ్చా, అవే వెళ్ళేదమ్మా, ఈ చెప్పే మాటలు ఉంటాయే, ఒక రిథం ఉంటుంది. మీరు ఎప్పుడు అమెరికా అంటే మగవాళ్ళకి అవకాశం ఉండదు అది చూడడానికి, అక్కడ ఆడవాళ్ళు మాత్రమే ఉంటారు. ఈ మధ్య కొంచెం ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా పిలుస్తున్నామని అన్నారు. కాదు, అక్కడ పలుకుతుంటే ఈ ముత్తైదువులు పలికే పలుకులకి ఆ గర్భిణీ స్త్రీ ప్రసవించేటప్పుడు ఆ బాధను కూడా మర్చిపోయి రాబోయే బిడ్డను తలుచుడు పులకించిపోతుందన్నమాట. అది అనుభవించిన వాడు చెప్పగా విన్నది. అలాగట వీళ్ళంతా మృంజంతి మార్జనం చేస్తారు. మార్జనం అంటే నొక్కిపెట్టి రాయడం కాదు, పైపై జాగ్రత్తగా ఇలాగ మార్జనం చేస్తారు. ఆయవోనవ ఆయవ, మానవుల వలె మంత్రసానికి చిన్న పిల్లవాడికి చేసినట్టుగా. అంచేత ఇక్కడ బిడ్డ ఏమిటి? మొదటగా ధాన్యం దేంట్లో పోస్తారు? చేటలో పోస్తారు. చేట దేనికి సంకేతము? అశుభ్రాన్ని అంతా తొలగించేది, శుభ్రాన్ని మనకి అందించేది చేట. దాంట్లో పడుకోబెట్టిన తర్వాత వాడు కెవ్వు మన తర్వాత అవి ఎప్పుడంటాడు? పడుకోబెట్టి బొడ్డు కోస్తారు. అంటే దాన్ని ఏమంటారు? అంబిలికల్ కార్డ్ అంటారు దాన్ని ఆంగ్లంలో. దానివల్ల ఏమవుతుంది? తల్లి నుంచి ఆహారం వీడికి రావటం లేదు, అందుకని అప్పుడు ఏడుపు మొదలెడతాడు. అప్పుడు చక్కగా తేనె అది ఇచ్చి అప్పుడు ఆ పిల్లాన్ని అందించి స్నానం చేయించి 11వ రోజునైతే 20 బిందెలు స్నానం చేయిస్తారు ఆ పిల్లాడికి. ఎంత విశేషం! అలాగే బాబు, ఇక్కడ మీరు దీపారాధన చేసేందుకు స్థలం శుభ్రం చేస్తున్నారే, ఒక్కసారి ఆ సన్నివేశాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎలాగైతే ఇప్పుడు పుట్టిన బిడ్డ క్రమంగా ఎదిగి తన ఆటపాటలతో మిమ్మల్ని ఆనందింపజేస్తాడో, ఎలాగైతే తర్వాత వృద్ధిలోకి వస్తాడో, ఇక్కడ పుట్టే అగ్ని కూడా మీకు అలాంటి సంపదలు ఇస్తాడయ్యా బాబు. అంచేత అగ్ని వేధించే వేదికని శుభ్రం చెయ్యండి, జాగ్రత్తగా ఉండండి అంటూ. సమయం లేదు కానీ మరో చోట అవసరం ఉంటే చెప్పుకుందాం. మనం తెలుగులో అడ్డమైన పదాలని ఏమంటాం? చెత్త అంటాం. ఈ చెత్త పదం ఎక్కడ తెలుసో? తెలుగు కాదండి, చెత్త సంస్కృత పదం. అది అంటే ఉపయోగించకుండా వృధాగా పడేసినంత పలిచి ఓ డబ్బాలో పడేస్తారు. అది దాని కూడా యజ్ఞ ప్రక్రియ ఉంది, దాన్ని కూడా దండం పెట్టమంటారు. మరి ఉత్తరవేది దేనికి? మరోసారి మాట్లాడుకుందాం. దానికోసం ఎవళ్ళైతే మేమంతా సాత్వికులము, గొప్ప సంప్రదాయం తెలుసున్న వాళ్ళని రహస్యంగా ఉంటూ వేరే వేషాలు వేసేవాళ్ళు ఉంటారే, వాళ్ళని ఈ ఉత్తర వేది దగ్గర తోడేళ్ళకి పడేస్తాడు ఇంద్రుడని వేదం చెప్తోంది.
అందుకోసం అని చెప్పి అని జ్ఞాపకం చేస్తూ మరి ఇవాళకి ఈ మంత్రంతో ఆగుతున్నాం. స్వస్తి.